ఛానల్. సో వ్లాగ్ పెట్టి 10 డేస్ దగ్గరలో అలా అయిపోతుంది అనుకుంటా. ఈ వ్లాగ్లో నా మార్నింగ్ రొటీన్ అంటే మార్నింగ్ 6 AM టు 1 PM వరకు నా రొటీన్ అనేది షేర్ చేసుకోబోతున్నా. నెక్స్ట్ ఇంకొకటి, మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ చాలా అడుగుతున్నారు, మీరు డిజైన్ చేసిన డ్రెస్సెస్ కూడా అడుగుతూనే ఉన్నారు. సో ఈ వీడియోలో నేను డిజైన్ చేసిన ఒక 2 డ్రెస్సెస్ కూడా ఎలా ఉంటుంది మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంటే ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ఎప్పుడు కుర్తా సెట్స్ అవే కాకుండా అది కూడా చెప్తాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే నాకనే కాదు, యాక్చువల్గా విలేజ్లో ఉండే వాళ్ళందరూ చేసే పని ఇది అనుకుంటా. ఇక్కడికి వచ్చాక ఈ లైఫ్ స్టైల్ అయితే ఇలానే అలవాటు అవుతుంది. సో అందరూ చేసే పని మార్నింగ్ లేవగానే దేవుణ్ణి దండం పెట్టుకోవడం. బట్ దాంతోపాటు ఇక్కడ నాకు బాల్కనీ, ఆ విలేజ్, ఆ వ్యూ అన్నది చూస్తే మైండ్ చాలా ప్రశాంతంగా రిఫ్రెషింగ్గా స్టార్ట్ అవుతుంది అన్నమాట డే అన్నది కూడాని. సో ఇంకా నేను మా హస్బెండ్ కూడా ఇంట్లో ఉన్న అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టేసుకొని ఇంకా విండోస్ కర్టన్స్ అవన్నీ కూడా ఓపెన్ చేస్తాను. సో నా డైలీ మార్నింగ్ రొటీన్ ఇదే మాట. ఫస్ట్ అయితే ఇంకా దీంతోపాటు ఇంకా బెడ్షీట్స్, దివాన్ కాట్కి, ఆ సోఫా ఉంటాయి కదా రన్నర్స్, ఇవన్నీ కూడా నీట్గా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ అవే మనకి కనిపిస్తుంది కొంచెం చెత్తగా. సో అవే ముందు నీట్గా మనం పెట్టుకోవాలన్నమాట. అంటే మనం కూర్చునేది, మనం పడుకొని లేచేవి మనకి నీట్గా ఉండాలి. ఎందుకంటే మంచిగా అక్కడ కూర్చొని ఒక టీయో కాఫీయో తాగుతాం కాబట్టి. నాకైతే టీ కాఫీ అలవాటు లేదండి. సో ఇంకా అత్తయ్య గారికి, ఆయనకి ఇద్దరికి బ్లాక్ కాఫీ ఇచ్చి నేనైతే ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తాగుతాను అనమాట. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్తో కూర్చొని ఇంకా మార్నింగ్ ఒక జస్ట్ 1 minute హాట్ వాటర్ తాగినంతసేపు అంతే. ఇంక ఇద్దరికి ఇక్కడ కాఫీ, అండ్ నేనైతే రాగి మాల్ట్ షేక్ తాగుతాను. అది ఎలా ప్రిపేర్ చేయాలి, దాని ప్రాసెస్ ఏంటని చాలామంది అడిగారు. సో కామెంట్స్లో నేను లాంగ్ వీడియో కూడా చేశాను, సపరేట్ లాంగ్ వీడియో చేశాను. లింక్ నా ఛానల్లో డిస్క్రిప్షన్లో, ఇక్కడ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే నా ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి, లేటెస్ట్ వీడియో అనమాట. సో అది ఇంకా బ్లాక్ కాఫీలో అయితే వాటర్ వేసి దాంట్లో కొంచెం కాఫీ పొడి, అలానే దాన్ని ఏమంటారు బెల్లం పొడి 1 స్పూన్ అంతేనండి. అది కొంచెం మరిగాక అంతే తీసుకొని తాగడమే. నెక్స్ట్ ఇదైతే కనుక దీన్ని ఏమంటారు, డ్రై ఫ్రూట్ షేక్ అండి. సో కొంచెం హెల్దీగా అని చెప్పేసి నెక్స్ట్ ఇది కూడా నేను రాగి మాల్ట్ షేక్ తాగేసి ఇది కూడా తాగుతాను. నైట్ అంతా డ్రై ఫ్రూట్స్ కొంచెం వాటర్ వేసి గిన్నెలో నానబెట్టేసుకుంటాను. సో మార్నింగ్ లేవగానే కొంచెం పాలు లైట్గా వేసి ఉన్న పెరుగు, కొంచెం పాలు అండ్ డ్రై ఫ్రూట్స్, ఇంకా ఖర్జూరం, దాంతోపాటు ఒక బనానా, హనీ, ఇది మిక్సీ కడితే ఇలా జార్లా ఉంటుంది అన్నమాట. సో చాలా హెల్దీ అండి. షుగర్ అయితే యాడ్ చేసుకోదు, హనీ కూడా జస్ట్ ఒక టేస్ట్ కోసం కొంచెం అన్నమాట. ఇంకా అది నా రాగి మాల్ట్ షేక్ కూడా చూసారు కదా, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో పెట్టి చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ క్యారెట్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. నేను ఇప్పుడైతే బర్బాటి కొబ్బరి ఫ్రై చేసి ఇంకా రసం పెట్టి వైట్ రైస్ పెడుతున్నాను. ఇంకా నెక్స్ట్ ఆమ్లెట్ కూడా వేస్తున్నాను ఆయనకి క్యారేజ్లో. ఈరోజు మేము నాన్ వెజ్ తినాం కాబట్టి ఆయనకైతే సపరేట్ డైలీ సపరేట్ స్టవ్ మీద నేను ఆమ్లెట్, నాన్ వెజ్, చికెన్ ఫ్రై ఏదో ఒకటి చేస్తాను అన్నమాట. ఇంకా స్టవ్ మీద అయితే వంట పెట్టి అప్పుడు నా బెడ్రూమ్కి వస్తాను అనమాట. ఇంకా బెడ్షీట్స్ ఇవన్నీ కనుక ఇప్పుడు మనం చేయకపోతే, సర్దకపోతే రోజంతా అలా లేట్లానే అయిపోతుంది అనమాట. సో మార్నింగ్ లేవగానే బెడ్రూమ్ అయితే నేను క్లీన్ చేయను, ఎందుకంటే మా హస్బెండ్ పడుకుంటారు కాబట్టి. ఫస్ట్ నేను వెళ్ళి బయట పనులన్నీ చూసుకున్నాక అప్పుడు బయట వంట చూసుకుంటూ ఇంకా రూమ్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి, చాలామంది అడిగారు, మీరు పూజ చేస్తున్నారు, వెజ్ వండుతున్నాం, నాన్ వెజ్ ఎందుకు వండుతున్నారని. మనం ఒక్కరం తినాం కదా అని చెప్పేసి మన హస్బెండ్కి రోజు ఏమంటారు పస్తులు పెట్టి వెజ్ అయితే వండలేం కదండి. సో ఎవరిష్టం వాళ్ళది. నేను పూజ చేస్తాను, వెజ్ వండితే హౌస్ అంతా క్లీన్ చేస్తాను. ఆయనకి నాతో పాటు చేయాలని రూల్ లేదు కదా, సపరేట్గా నేను స్టవ్ పెట్టి సపరేట్ ప్లేస్లో వండుతాను అనమాట. అంతే తప్ప ఇక్కడ నేను వండను. సో అది నేను నాన్ వెజ్కి వేరేగా, వెజ్కి వేరేగా 2 స్టవ్స్ అన్నది ఉంచుకుంటాను. నేను నిష్టగా చేస్తాను అనమాట. సో ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు. సో ఇంత పట్టింపులు ఏంటంటే అని కూడా కామెంట్స్ వచ్చింది. సో మనం చేసే పద్ధతిగా నాకు అలానే అవ్వడం అలవాటు అయిపోయింది, ఫాలో అవ్వడం మా అమ్మగారు వాళ్ళ దగ్గర నుంచి. సో నేను అలాగా చేస్తాను. ఒకటే స్టవ్ మీద ఒక పక్క నుంచి నాన్ వెజ్, ఒక పక్క నుంచి వెజ్, అలా అయితే ఇప్పుడు చేయకూడదండి. సో ఇది బర్బాటి కొబ్బరి ఫ్రై మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీ అయితే ఉంటుంది అన్నమాట. మళ్ళీ దాని రెసిపీ అడుగుతారేమో, చాలా సింపుల్ అండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బర్బాటి కట్ చేసుకొని వేసేసుకోవడమే అంతే. నూనెలో అలా ఫ్రై చేస్తూ దించే ముందు కొబ్బరి వేయాలి, కారం, సాల్ట్, అమేజింగ్ ఉంటుంది. దాంతో రసం కానీ, వడియాలు, అప్పడాలు కానీ, లేదా ఆమ్లెట్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఆయన క్యారేజ్ పెట్టి పంపించేశాక నా పూజ అన్నది చేసేసరికి 10:30 అవుతుందన్నమాట. సో
ఇల్లంతా ధూపం అండి. ఇల్లంతా ధూపం వేయాలంటే ఇదే పెద్ద టాస్క్ నాకు పూజ కన్నా కూడాని. ఎందుకంటే మొత్తం హౌస్ అంతా కూడా ఫుల్‌గా అన్ని రూమ్స్ తిరిగి నిజంగా కాళ్ళు నొప్పులొచ్చేస్తదండి. పూజ అంటే చకచకా చేసుకుంటూ ప్రశాంతంగా ఒక్క ప్లేస్‌లో కూర్చొని ధూపం ఎయ్యాలంటే ఆ పొడుగు నుంచి ఈ పొడుగు వరకు తిరిగితే నిజంగానే కాళ్ళ నొప్పులైతే వస్తాయన్నమాట. సో, అది బీరువాలో కూడా డెఫినెట్‌గా ధూపం అయితే వేస్తానండి నేనైతే గనక. ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాక నేను మార్నింగ్ రెడీ చేసుకున్న నా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేస్తూ తింటాను. ఎందుకంటే నాకు ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ నేను దోసలు, టిఫిన్‌లు, ఇడ్లీలు ఇవన్నీ తిన్నమాట. సో, కెలాగ్స్ మోస్ట్‌లీ విత్ ఫ్రూట్స్‌తోని అది ఓవర్ నైట్ అంతా పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్‌లో పెరుగు వేసేసుకొని. సో, నేనేసిన ముగ్గు చూపిస్తున్నాను అనమాట. ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తూ మంత్రాలు వింటూ నా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా నేను కొన్ని స్టిచ్ చేయాల్సిన డ్రెసెస్ ఉంటే అవి కూడా కంప్లీట్ చేశాను. సో, ఇప్పుడే కాదు నిన్న కొంచెం ఈరోజు కొంచెం అలా అయ్యింది. సో, ఇదిగోండి కుర్తీ సెట్స్ వేసుకొని చాలా బోర్ కొట్టేస్తే ఖచ్చితంగా డ్రెస్ మెటీరియల్స్ అయితే ట్రై చేయండి. ఇది నేను డ్రెస్ మెటీరియల్ అనమాట. సో, ఇలా ఎల్బో హ్యాండ్స్ పెట్టి లాంగ్ సైజ్‌లో అయితే గనక డిజైన్ చేశాను. ఇదైతే శశి తీసుకుంది. ఇది కాశ్మీర్‌లో తీసుకున్నట్టుంది బారు తన కోసం. నెక్స్ట్ ఇది గ్రీన్ డ్రెస్ మెటీరియల్. సో, మా హస్బెండ్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చారన్నమాట. సో, మెటీరియల్స్ డైలీ యూస్‌కి వేసుకోవచ్చని. సో, 2 ఇలాగా మెటీరియల్‌కి తగ్గట్టు మనం డిజైన్ చేసుకుంటే ఇవి చాలా క్లాసీ ఉంటది. కుర్తీ సెట్సే అందరూ క్లాస్ అనుకుని కుర్తాను, లెగిన్స్‌లు కొనేసుకుంటున్నారు. ఇంకా అవి చాలా బోరింగ్ అయిపోయిందండి. మన డ్రెసెస్ వేసుకుంటే మన ట్రెడిషన్‌లోనే కొంచెం అందంగా కనిపిస్తాం అని అనిపించింది. అందుకే ఈ మధ్య అన్నీ కూడా నేను చుడిదార్లే తీసుకుంటున్నాను. ఇంకైతే నా భోజనం టైము ఖచ్చితంగా ఆఫ్టర్నూన్‌లో కాకి వస్తది. నా ఛానల్ క్లిక్ అయిందే కాకి వీడియో గురించి మాట. సో, నేను లంచ్ చేసేటప్పుడు ఫస్ట్ ముద్ద తీసుకెళ్ళి పెడతానమాట. కాకులు వస్తాయి తింటాయని చెప్పేసి నా అలవాటు. మీకు ఇష్టం ఉంటే ఫాలో అవ్వండి. అది చాలామంది కూడా చేస్తారు ఖచ్చితంగా. సో, నేనైతే బర్బాటి ఫ్రై దీంతో పాటు కీర అండ్ నెక్స్ట్ కొంచెం పన్నీరు అంటే ఎగ్ తిన్న కాబట్టి ప్రోటీన్ ఉండాలని ఎగ్ ప్లేస్‌లో అయితే పన్నీర్ అయితే కొంచెం డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్ లేకుండా కారం సాల్ట్‌తో పన్నీర్ తింటారనమాట. అది ఇంకా నా లంచ్, నా పనులు అన్నీ కంప్లీట్ అయ్యాక మా బాల్కనీలో నుంచొని ఆస్వాదిస్తున్నాను. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి.